చెల్లెమ్మ ఎలా ఉందిరా ఇప్పుడు నీకు ఫేసు? పర్వాలేదన్నా. ఓకే, ఎన్ని అవర్స్ పట్టిందిరా ఇక్కడ రావడానికి? దాదాపు ఒక 13 అవర్స్. 13 గంటలు పట్టింది. మార్నింగ్ 5 o'clock బయలుదేరితే ఇప్పుడు రీచ్ అయినాం. ఓకే, ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది, అసలు సూపర్ డూపర్ రిజల్ట్ వచ్చింది. అంతకుముందు నా దగ్గరికి రాకముందు ఒకసారి వచ్చిన రోజు, నా దగ్గరికి వచ్చిన రోజు ఒక 3 నెలల క్రితం ఫోటో ఒకసారి చూపియమ్మా ఎలా ఉందో. చూడండి, నల్ల పెంక్ అయినట్టు అయింది ఈ చెల్లెమ్మ ముఖం. ఈ ఒక్క ఫోటో ఉందమ్మా, ఇంకొందాయా? రిజల్ట్ వచ్చిన తర్వాత అమ్మ ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. నల్లగా ఈ ఫేసు, కళ్ళ చుట్టూ హై డార్క్ సర్కిల్ కూడా బ్లాక్ అయిపోయింది. ఫేస్ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ముక్కు చుట్టూ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ట్యాన్ చాలా ఉండే, ఫుల్ ఉండే ట్యాన్ అమ్మా. ట్యాన్ చాలా ఎక్కువ ఉండే అప్పుడు. ఇంకా అక్కడెక్కడ పింపుల్స్ పోయినాయి, మచ్చలు కూడా ఉండే. చూడమ్మా, ఇప్పుడు చూసినావు అమ్మ రాజమండ్రి ఆంటీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకసారి ఆంటీకి చూపి అమ్మా. ఆ అమ్మాయి ఎంత తేడా ఉంది అంటే ఏదో తూతూ మంత్రంగా రిజల్ట్ రాలేదమ్మా ఆమెకి. దగ్గర దగ్గర 10 నుంచి 15 వేలు అయినట్టున్నాయి ఆ రోజు, అంతేనమ్మా? ఆ రోజు 16K ప్లస్ అయినాయి. ఇంకా అన్ని మీరు చెప్పిన డైట్ మొత్తం నాన్ వెజ్ అవాయిడ్ చేయడం, అన్ని చేయడం. మొదలుగా ఉంది, దీంట్లో లేతగా ఉంది కదమ్మా. క్రీమ్స్ రెగ్యులర్ గా పాటించడం, అసలుకి 2 months అయింది కంప్లీట్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చిన. డైట్ కూడా మంచిగా ఫాలో అయినవారా? అలాగే మీ ఫ్రెండ్ అని కూడా తీసుకొచ్చినావు, అందుకే ఈ రోజు నువ్వు కూడా స్టార్ట్ చేసినావు కదమ్మా. కొంచెం చేంజ్ అయింది కదరా ఫేస్? కొంచెం చేంజ్ అయింది కదా. 1 వీక్ అవుతుంది అమ్మ. మీరు ఇప్పటికైనా అమౌంట్ గురించి చూడకండి, రిజల్ట్ చూడండి. చూడండి, మనం ఇచ్చినవి కూడా అన్ని న్యాచురల్ క్రీమ్స్ ఇయ్యే కదరా. మీ క్రీమ్స్ ఇవన్నీ న్యాచురల్ క్రీమ్స్ ఇచ్చాము. రిజల్ట్ కూడా 100% ఉంది. మీరు కూడా ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అమ్మా. ఏ ఊరమ్మా మీది? అసలు ఏ ఊరు? మాది నారాయణపేట డిస్టిక్, అంటే ఉమ్మడి డిస్టిక్ మహబూబ్ నగర్. ఓకే, మళ్ళీ సబ్ డిస్టిక్ నారాయణపేట. ఇప్పుడు ఎలా వచ్చినావమ్మా? మీ వెహికల్ ఏంటి, ఎట్లా? అంటే చాలా లాంగ్ బస్ జర్నీ చేసి, కొంచెం అక్కడ హైదరాబాద్ వరకు బస్ జర్నీ చేసినాం. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఖమ్మం వరకు ట్రైన్ కి వచ్చినాం. ఖమ్మం నుంచి ఇక్కడికి మళ్ళీ బస్ జర్నీ. ఓకే, ఎప్పుడు బయలుదేరినవరా? పొద్దున మార్నింగ్ 5కి బయలుదేరిన. మార్నింగ్ 5కి బయలుదేరితే ఇప్పుడు వచ్చినావు అంటే నైట్ 7-7:30. మీరు మార్నింగే బయలుదేరారా? అదే రాజమండ్రి దగ్గర ఏ ఊరమ్మా? జగ్గంపేట. సరే రా బుజ్జి, థ్యాంక్ యూ రా. మీకు ఇంకా అందరికీ కూడా చెప్తా ఉండు, నేను చెప్పిన విధంగా ఆహార నియమాలు పాటించు. నేను చెప్పిన ఆహార నియమాలు పాటించినావు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. మందులు 50%, ఆహార నియమాలు 50%. థ్యాంక్ యూ అమ్మ. నాన్ వెజ్ అస్సలు తినకు ఇంకా. ఓకే.